జూబ్లీహిల్స్ ఫిల్మ్ సిటీలో మెల్బోర్న్ మామను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సీఈఓ సతీష్ వర్మ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని చదువుకుంటున్న తరుణంలో భారతీయులు అక్కడ పడుతున్న ఇబ్బందులను చూసి తనకు వచ్చిన ఆలోచనతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క రంగం వారికి సహాయ సహకారాలు అందించడం తమ సంస్థ ద్వారా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. Basically in Indo-Australian creative space. So India nunchi someone want to visit in Australia and New Zealand, build the hub like team. Right after that's right. Story brand. Okay. Story brand. Okay. ప్రయత్నిస్తాము. సో ఆ రకంగా ఏంటంటే మీరు ఎదుగుతారు, మేము ఎదుగుతాం. సో మనము పరస్పరంగా ఒకరికొకరు చేయూతనిస్తూ చేయి కలుపుతూ పైకి ఎదగాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మెల్బోర్న్ మామ క్రియేటివ్ స్పేస్ అనమాట. సో ఆ ఆలోచన వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా ఒక ఇండో ఆస్ట్రేలియన్ అంటే ఈ స్పెషల్లీ ఏంటంటే ఇండో ఆస్ట్రేలియన్ సహకారంలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక మలుపు ఇక్కడ నుంచి ఇండియాలో కానీ ఆస్ట్రేలియా కానీ రిలేటెడ్ ఏ ఈవెంట్స్ అయినా కూడా కొలాబరేటివ్గా చేయాలి అన్న ఉద్దేశంతో సో ఇక్కడ ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఇప్పుడు వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ కానీ రచయితలు కానీ కొత్త ఆలోచనతో వచ్చే వ్యవస్థాపకులు కానీ ఎవరైనా కానీ ఈ మెల్బోర్న్ మామ క్రియేటివ్ స్పేస్ అనేది వాళ్ళకు ఒక హబ్ లాగా ఉంటుంది. సో వాళ్ళు వచ్చి మాతో డిస్కస్ చేయొచ్చు. మా ఐడియా షేర్ చేసినప్పుడు మా అయినంత కొలాబరేషన్ వాళ్ళతో జరిగి సో టుగెదర్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అనేది మా ఎయిమ్ అనమాట. సో అది దాని ఉద్దేశపూర్వకంగా మేము ఆల్మోస్ట్ 6 ఏళ్ళ ప్రయాణం తర్వాత ఇప్పుడు మాకు ఇదేంటంటే ఇది మేము ఒక్కరంగా కళ కాదు. ఇది ఎప్పుడు మా సీఓ చెప్తుంటారంటే మా బాస్ ఏమంటారంటే ఇది ఎప్పుడు మనం కన్నా కళ కాదు, మన అందరం కన్నా కళ. అది ఎంతో కృషి ద్వారా మనము ఈరోజు దాన్ని నిజం చేస్తున్నాం. మనం ఏదైతే కలగన్నామో దాని ఫలితమే ఇవాళ ఈ మెల్బోర్న్ మామ ఆఫీస్ మనము ప్రారంభిస్తున్నాము. సో అందరూ రండి, కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ కళనైనా కలిసికట్టుగా పనిచేస్తే దాన్ని ఈజీగా ఆ గమ్యాన్ని ఈజీగా మనం చేరుకోవచ్చు అనేది ప్రథమ ఉద్దేశం అనమాట. సో అది మోర్ అబౌట్ మెల్బోర్న్ మామ. మెల్బోర్న్ మామ పేరు పెట్టడానికి కారణం ఏంటి? మెల్బోర్న్ మామ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈజ్ ఫ్రమ్ మెల్బోర్న్ బేసికల్. అంటే ఆయన మెల్బోర్న్లో చదువుకొని అక్కడ వచ్చిన ఆలోచన అనమాట. ఫస్ట్ ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే మెల్బోర్న్లో ఉన్నారో అంతర్జాతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేతునివ్వడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అట్లా స్టార్ట్ అయింది మెల్బోర్న్ మామ. మామ అంటే మనం మామూలుగా మన వాడుక భాషలో మామ అని పిలుచుకుంటాం కదా. సో మనం స్నేహితులం లాగా. సో ఇట్స్ లైక్ మీ పక్కనే ఉండి మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్ లాగా మెల్బోర్న్ మామ అంటే. సో అందుకని మెల్బోర్న్ మామ అట్లా. అందరికీ నమస్కారం. మా మెల్బోర్న్ మామ క్రియేటివ్ స్పేస్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఇదే మా ధన్యవాదాలు.
మెల్బర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఈ వ్యవస్థకి అంద ఫౌండర్ అండ్ CEO. సో యాక్చువల్లీ మెల్బర్న్ మామా క్రియేటివ్ స్పేస్ 2017లో ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీగా స్టార్ట్ అయింది. తర్వాత ఏమంటారు ఫిలిం ప్రొడక్షన్ మీడియా అండ్ కమ్యూనిటీ వైపు చాలా అగ్రెసివ్గా 6+ years వర్క్ చేసిన తర్వాత మేము we should start a creative space where all the content creators, brands and all we should coexist అనే intentionతో we choose Hyderabad because Hyderabad is our hometown and whatever the international funds from Australia we want to bring it to our own city and it is like giving back to our own country అంటారు కదా, అట్లా we want to start something in our own Hyderabad city అనుకున్నాము. సో ఫిలిం ప్రొడక్షన్ సైడ్ మీడియా సైడ్ కూడా మేము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాము. లైక్ వీ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్ యూట్యూబ్ లెవెల్ కాంటెంట్, వెబ్ సిరీస్ అండ్ ఆల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వ్యక్తులు, ఇండివిజువల్గా కాంటెంట్ క్రియేట్ చేయాలనుకున్న వ్యక్తులు, ఎవరైతే మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ our own కమ్యూనిటీ ఉంటారో వాళ్ళకి వీ షుడ్ బీ వన్ ఆఫ్ ది హబ్. సో మెల్బర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఇస్ ద బిగ్గెస్ట్ నోబుల్ కాజ్ అండ్ ఇండో ఆస్ట్రేలియన్ కో ఎగ్జిస్టింగ్ స్పేస్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియాలో. అండ్ అది కూడా మన హైదరాబాద్లో స్టార్ట్ చేసాం. వీ ఫీల్ సో ప్రౌడ్ ఫర్ దాట్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు ఎవరైతే క్రియేటర్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ ఉంటారో వాళ్ళకి కోచింగ్ దగ్గర నుంచి, మెంటర్షిప్ దగ్గర నుంచి వాళ్ళ ప్రోడక్ట్ వాటి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్ వరకు వీల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది మార్కెటింగ్ స్టాఫ్. అండ్ మా మెల్బర్న్ మామా క్రియేటివ్ స్పేస్లో డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ కూడా ఉన్నారు హూ వి ఆల్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. సో ఒక్క బిజినెస్ స్టార్ట్ చేయాలని దాంట్లో ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్. ఒక వ్యక్తి చేసే థింగ్ కాదు అది. బీ ఇట్ ఫిలిం ప్రొడక్షన్, బీ ఇట్ అ బిజినెస్, we need everyone's support. So this is just the beginning of our business, so we're gonna reach heights very soon. Thank you.